హాయ్ హలో వెల్కమ్ టు క్యాతికా ఛానల్. ఇది మన క్యాతికా ఛానల్ ఫస్ట్ వీడియో అండి. ఫస్ట్ వీడియో అందులో ఈ క్యాతికా ఛానల్లో మనకు స్టిచ్చింగ్ సంబంధించి అంటే బ్లౌజెస్, అలాగే లాంగ్ ఫ్రాక్స్, లెహెంగాస్, చున్నీస్ అంటే లంగా ఓని టైప్స్ అందుకు ఎలా స్టిచ్ చేయాలనేది ఇంట్లో ఉండి బేసిక్స్ వాళ్ళకైతే ఈ ఛానల్ అయితే హెల్ప్ అవుతుందండి. ఈ ఛానల్లో అయితే అన్నీ మనకు స్టిచ్చింగ్ వీడియోస్ అనేది వస్తాయండి. ఇది నా ఫస్ట్ ఇంట్రడక్షన్ వీడియో అనుకోండి. మా పాప పేరు క్యాతిక. నెక్స్ట్ నిన్న మా పాపకు 4 years ఉంటాయండి. మా పాపకు నేనే ఇంట్లోనే లాంగ్ ఫ్రాక్స్, అలాగే లెహెంగాస్, లంగా ఓనీస్ అయితే స్టిచ్ చేశాను. ఈ ఫస్ట్ వీడియోలో అయితే మీకు నేను స్టిచ్ చేసిన లెహెంగాస్ అందుకు మీకు చూపించాలనుకుంటున్నాను. ఎందుకంటే మీకు అందులో ఏదైనా నచ్చింది అనుకోండి నాకు కామెంట్ చేయండి, ఇది బాగుంది అని చెప్పండి. నేను అది నెక్స్ట్ ఇంకో డ్రెస్కు అలానే స్టిచ్చింగ్ అలాగే కటింగ్ అనేది ఫుల్ వీడియో అనేది రికార్డ్ చేసి నేను అప్లోడ్ చేస్తాను మీకోసం అయితే. ఇప్పుడు నేను మా పాపకి ఏమేమైతే స్టిచ్ చేశానో 1 by 1 మీకు చూపిస్తాను చూడండి. అలాగే నేను పక్కనకున్న ఆ పిక్ అనేది పెడతాను మా పాప వేసుకున్నాక ఆ డ్రెస్ అనేది ఎలా ఉంది అని. ఇప్పుడు ఫస్ట్ ఇది మా పాపకి ఇది నేను బర్త్డేకి అయితే స్టిచ్ చేశానండి. ఎంత 1.5 మీటర్ అయితే పడింది. ఈ మీటర్ అప్పుడు ఇది కాస్ట్ అనమాట. ఇది 1 మీటర్ వచ్చి 350 అయితే పట్టింది అండి ఫ్యాబ్రిక్ అయితే. కింద నేను క్యాన్ అయితే వేశాను చూడండి. బాగా ఇలా అయితే ఉంటుంది హ్యాండ్స్. అందుకు క్యాతి వేసుకున్నాక ఈ డ్రెస్ చాలా బాగుందండి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ డ్రెస్ అయితే. చాలా అంటే చాలా ప్రిట్టీగా ఉంది. దీని పక్కనే ఇమేజ్ ఇస్తాను చూడండి మీకు ఎలా ఉంది అనేసి. బాగుంది కదా. నెక్స్ట్ ఇది కేజీ క్లాత్లో తీసుకున్నాను, డైలీ వేరుకుంటుందని. దీనికైతే నేనైతే లైనింగ్ కూడా ఏం వేయలేదండి, చాలా మందంగా ఉంది. ఇక్కడ చూడండి ఎల్బో హ్యాండ్స్ పెట్టి రాసి బుట్ట హ్యాండ్స్ ఇచ్చానమాట. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇది కూడా హాఫ్ సర్కిల్ పెట్టాను, ఫుల్ సర్కిల్ అయితే పెట్టలేదండి. దీనికైతే నేను అట్ట కుచ్చు పెట్టాను అనమాట. ఫుల్ సర్కిల్ హాఫ్ సర్కిల్ అలా ఏం లేదు. నెక్స్ట్ ఇది మా పాపకు 3 years అవుతూ ఉంటుంది నేను ఈ కుట్టబట్టి. ఇలాంటివి 2 కుట్టానండి. ఒకటి మా బావ వాళ్ళ పాపకు, ఆ పాపకు వచ్చి 5 years ఉంటాయి. మా పాపకు అప్పటికి 3 years 2.5 years ఉన్నింది. ఇది ఇట్లా కుట్టానండి. కట్ వర్క్ వచ్చి అప్పుడు ఇది చాలా ట్రెండింగ్లో ఉంటానింది. కట్ వర్క్ నెక్, హ్యాండ్స్, అలాగే ఇక్కడ చూడండి నడుము దగ్గర కూడా ఈ విధంగా కట్ వర్క్ అయితే ఇచ్చానండి. బాగుంది కదా, వేసుకుంటే కూడా బాగుంది. ప్రతి పిక్ అయితే నేను పక్కన పెడతాను చూడండి. తర్వాత ఇది నాకు నలుక్కుపోయింటే బ్లౌజ్ పీస్ ఇచ్చారండి. అప్పుడు కొన్ని నేను చూశాను, ట్రై చేశాను, కానీ ఓకే అనిపించింది. అంత బాగా అయితే రాలేదు, కానీ వేసుకుంటే బాగుంది. నేను చూసిన ఇమేజ్ వేరు, నేను స్టిచ్ చేసినాక నాకు వచ్చిన ఇమేజ్ అయితే వేరండి. హ్యాండ్స్ కూడా ఎల్బో హ్యాండ్స్ పెట్టి రాసి బుట్ట హ్యాండ్స్. ఇది ఫస్ట్ టైం అనమాట నేను కుట్టిన దాంతో లెహెంగా మోడల్లో క్యాతికి నేను కుట్టినది. అంటే రీసెంట్ కాదు కానీ ఇది కూడా 2 years అవుతూ ఉంటుంది. దీనికి కూడా లోపల క్యాన్ అయితే వేశానండి. మన ఇంట్లోనే కదా, మన పాపకే కాబట్టి లోపల లైనింగ్ ఇదేం బయట కనపడదు కాబట్టి ఇది కుచ్చుకోకుండా క్యాన్ అనేది ఇట్లా చుట్టుకున్న నాకు ఇష్టం వచ్చిన క్లాత్తో వేశాను. మా పాపకే కాబట్టి బయట వాళ్ళకైతే అలా వేయడానికి ఉండదు కదా. నేనైతే మోస్ట్లీ అన్నీ మా పాపకే స్టిచ్ చేశానండి. నేను కూడా స్టిచ్ చేసుకున్నాను, కానీ బ్లౌజెస్ తక్కువ. నేను కూడా డ్రెస్సులు అయితే ఎక్కువ స్టిచ్ చేసుకున్నాను. పెద్దవారికి కూడా స్టిచ్ చేసుకునేది కూడా పెడతానండి. మీకు ఏమైనా వీడియో కావాలంటే నాకు కామెంట్ చేయండి. కంపల్సరీగా నేనైతే కటింగ్ స్టిచ్చింగ్ అయితే పెడతాను. ఇందాక ఇది చూశారు కదా లెహెంగా, ఇది చోలీ అండి. హ్యాండ్స్ అయితే ఫస్ట్ ఏం పెట్టలేదు, మళ్ళీ నాకు ఎందుకో సరిగా అనిపించలేదు, అందుకే కొంచెం ఇలా ఫ్రిల్ పెట్టి ఇలా పెట్టాను. బ్యాక్ సైడ్ నెక్ వచ్చి డైమండ్ షేప్ వచ్చి పైన థ్రెడ్స్ పెట్టి కింద ఉక్సులు పెట్టాను అనమాట. ఇది కూడా బాగుంటుంది క్యాతికాకు. చిన్నపిల్లలు ఎంత బాగా ఇలాంటివి వేసుకుంటే చాలా ముద్దుగా ఉంటారండి. కొద్దిమంది పిల్లలు అయితే ఇష్టపడారు అనమాట ఇలాంటివి, కానీ మా పాప అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ అండి ఇలాంటి లాంగ్ డ్రెస్సెస్ వేసుకోవాలంటే. ఇది వచ్చి ఇవి ఒక చీర తీసుకున్నామండి, కట్ పీస్ చీర. నేను మా చెల్లి కట్ పీస్ చీరలో వాళ్ళకు పాప ఉంది, ఇద్దరికి కుట్టానమాట. ఇది కట్ పీస్ చీర ఇది 250 పట్టింది. లైనింగ్ ఇద్దరికి వచ్చి 4 మీటర్ పడిందండి. పాలిస్టర్ అయితే వేసాను అనమాట నేను. తర్వాత ఇది పైన ఇది కూడా కోట్ మోడల్ కుట్టానండి. ఇట్లా బాడీ అంతా ప్లెయిన్గా కుట్టి ఇది ఫుల్ సర్కిల్ బాగా ఉంటుంది. ఇది ఫుల్ సర్కిల్.
ఈ పైన ఈ విధంగా కోట్ మోడల్ కట్ వర్క్ పెట్టాను, ఎల్బో హ్యాండ్స్ పెట్టి. ఇక్కడ ముందర ఫ్రంట్ వచ్చి బాదం షేప్లో పెట్టానండి. పైన గుండి వస్తుంది, కింద థ్రెడ్స్ వస్తాయి. ఇది కూడా బాగుంటుంది క్యాతికాకు. నెక్స్ట్ ఈ సంక్రాంతికి పోయింది కదా, సంక్రాంతికి అయితే లంగా అని కుట్టానండి. ఆ పిల్లమ్మ నాకు చీర కుట్టు జాకెట్ కుట్టు అని అడుగుతా అంటే చీర జాకెట్ అంటే ఎక్కడ కుదరదులే అని చెప్పి లంగా అయితే కుట్టానండి. ఇది కేజీ క్లాత్లో తీసుకున్నాను. నాకు 2 మీటర్స్ వచ్చి 100 రూపాయలు పడిందండి. ఇది చున్నీకి, అందుకు నాకు సరిపోయింది పాపకైతే. నెక్స్ట్ ఈ జాకెట్కి అయితే ఇది తీసుకున్నాను అనమాట. ఇది కూడా ఇంకా క్లాత్ ఉంది, ఇది కూడా సరిపోయిందిలేండి, ఎందుకంటే ఇక్కడ ఫ్రిల్స్ పెట్టాను కదా కాబట్టి ఇది 1 మీటర్ అయితే పడిందండి. బ్యాక్ సైడ్ రౌండ్ షేప్ ఇచ్చి పైన కింద ఉక్సులు పెట్టాను. ఇవి ఫుల్ హ్యాండ్స్ అన్నమాట. ఇక్కడ చున్నీకి చూడండి, ఇక్కడ ఇలా ఫిల్స్ అయితే పెట్టాను. బాగుంది కదా. పిక్ అయితే పక్కనే ఇస్తాను చూడండి. దీంతో చాలా బాగుంది క్యాతికా కూడా. మా చిన్నపిల్లలు ఏది వేసుకుని బాగుంటుంది, ఇలాంటివి అయితే వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఏమంటే వేసుకునే వాళ్ళే ఉండాలే కానీ మనము పిల్లలకి ఏమైనా తీపిస్తాం కదా, అలాగే. మీకు ఇందులో ఏ డ్రెస్ బాగుందో నాకు కామెంట్ చేయండి. తర్వాత నేను ఇందాక ఒకటి చూపించాను కదా, ఉట్ట ప్లేన్ కుట్టి దానిపైన కోటు, ఇది మా చెల్లి వాళ్ళ పాపకు కుట్టానండి. ఇది మా చెల్లి వాళ్ళ పాప కుట్టాను. ఇది కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉందండి. చూడండి, కింద ఫుల్ సర్కిల్ పెట్టి ఫ్రిల్స్ పెట్టాను. పైన డబల్ కట్ వర్క్ అనమాట. నెక్కు హ్యాండ్స్కు డబల్ కట్ వర్క్. ఇక్కడ కూడా కట్ వర్క్ పెట్టాను. ఇవి థ్రెడ్స్ పెట్టాను. ఇవి కూడా బాగా వచ్చినాయి చూడండి. ఇక్కడ కింద ఫిల్స్ అయితే పెట్టాను. చాలా బాగుందండి. ఇది కూడా పాప వేసుకుంటే దీనిపైకి క్లాత్ ఉంటే ఇంకా ఇలా ఫిల్స్ పెట్టింది ఇది కొంచెం మిగిలింది అనమాట. అందుకోసం ఈ విధంగా చున్నీ టైపు పెట్టాను. చాలా బాగుంది. ఇది కూడా బాగుంది కదండి. పక్కనే పిక్స్ పెడతా చూడండి ప్రతి ఒక్కటి. ఇంకా ఇది వేసుకోలేదండి, ఇంకా ఇది ఇప్పుడే అనమాట రీసెంట్గా కుట్టాను. ఇంకా ఇది వేసుకోవాలి. మా చెల్లి వాళ్ళ పాపకైతే కుట్టాను. ఇది కూడా కేజీ క్లాత్లో తీసుకున్నాను నేను. క్లాత్ అయితే ఇది బాడీ పార్ట్ ఇలా వచ్చి కోటు కట్ వర్క్ వచ్చిందనమాట. బుట్ట హ్యాండ్స్ పెట్టి ఇట్లా కట్ వర్క్ అయితే వచ్చిందండి. థ్రెడ్స్ పెట్టాను, ఇట్లా థ్రెడ్స్ అయితే పెట్టాను. ఇది కూడా చాలా బాగుందండి. ఇలాంటిదే సేమ్ నాకు కూడా స్టిచ్ చేసుకున్నాను ఎల్బో హ్యాండ్స్తో. నాది కూడా బాగుంది. అది ఎక్కడ ఉంది ఒకసారి పెడతాలేండి. మీకు ఇవన్నీ చూశారు కదా, మీకు ఏ డ్రెస్ నచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీకు అది అలాగే మీకు ఏ డ్రెస్ స్టిచ్చింగ్ అలాగే కటింగ్ కావాలో కూడా నాకు చెప్తే నేను అదే సేమ్ అలాంటి మోడల్లే మళ్ళీ ఇంకొకటి కూడా కటింగ్ స్టిచ్చింగ్ చేసి వీడియో అనేది అప్లోడ్ చేస్తానండి. మీకైతే ఎవరికైతే ఇంట్లో ఉండి స్టిచ్చింగ్ చేసుకోవాలనుకుంటున్నారో అలాగే లెహెంగాస్ కానీ ఫ్రాక్స్ కానీ అలాగే బ్లౌజెస్, మన పెద్దవాళ్ళకి ఫ్రాక్స్ డ్రెస్సెస్, మామూలుగా పంజాబ్ డ్రెస్సులు అలాంటివి మీకు ఎవరికైనా నేర్చుకోవాలనుకునే వాళ్ళకందరికీ ఈ ఛానల్ అయితే క్యాతికా ఛానల్ అయితే సపోర్ట్ సిస్టమ్లా ఉంటుందండి. ఇంకా లేట్ చేయకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నోటిఫికేషన్ బెల్ బటన్ ప్రెస్ చేయండి. మన జర్నీ ఇప్పటి నుండి స్టార్ట్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.